మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం మనం తెలుసుకోబోతున్నాం. ఇదేమిటంటే ఈ రోజులలో చాలా రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి. మెయిన్గా షుగరు, అలాగే కొలెస్ట్రాల్, దాన్ని అనుబంధించి ఉండే ఇతర సమస్యలు. మరి ఇదే సందర్భంగా రోజువారీగా మనం తింటూ ఉండాలి. కానీ ఇలా తినేటటువంటి ఈ ఆహారమే విషం అవుతున్నప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి. మరి ఇంట్లో తయారు చేసుకునేది కూడా ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకోవాలి? దీనికి ఒక 5 రకాల ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ని మనం చెప్పుకోబోతున్నాం. మనలో ఎంతమంది ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆఫీస్కి వెళ్ళేటువంటి తొందరలో టిఫిన్ బాక్స్ ప్యాక్ చేయడం మానేశారు. ఒకప్పుడు మీరు ఆ గవర్నమెంట్ ఉద్యోగి లేకపోతే ఫలానా కంపెనీలో ఫ్యాక్టరీలో ఉద్యోగి అనుకుంటే ఏం సీన్ గుర్తొచ్చేది అంటే ఒక చేతిలో బాక్స్, అంటే ఒక టిఫిన్ బాక్స్, ఒక 3 గిన్నెల క్యారేజీ, మరొక చేతిలో ఏదన్నా ఫైలో లేకపోతే ఏదో ఇలాగ మీకు ఒక పిక్చర్ వచ్చేది కదా. ఈ రోజుల్లో గమనించండి, ఎవరిలోనూ అలాంటి ఆ బాక్స్ కనపట్లేదు. అలాగే ఇంకా ఇవన్నీ మానేశారు. మరి ఏం చేస్తున్నారు అంటే ఇక ఎక్కడ ఏది దొరికితే అక్కడ తినడం మొదలుపెట్టారు. ఈరోజు మీకు ఏదైనా ఒక ఆరోగ్యకరమైన ఆర్డర్ చేస్తానని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యకరమైనదని భ్రమపడుతూ ఉంటారు. కానీ మనసులో మాత్రం అలా అనుకున్నప్పటికీ కూడా ఎండ్ రిజల్ట్ వచ్చేటప్పటికి అనారోగ్యకరమైన ఫుడ్డే తింటున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ రోజులలో ఎక్కువ మంది ఉద్యోగస్తులు చేసే పని ఏంటి అంటే బయట ఆర్డర్ చెప్పి లేదా క్యాంటీన్లో ఏది పడితే తింటాం. ఒక తాజా సర్వే ప్రకారంగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఇట్లా మెట్రో సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో భారతీయ నగరాలలో దాదాపు 70% మంది ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఇంట్లో వండినటువంటి భోజనానికి బదులుగా బయటనే లంచ్ తినేస్తున్నారు. క్యాంటీన్లు కానీ లేకపోతే బయట ఆర్డర్లు చెప్పుకొని కానీ ఇట్లాగా. ఇది కేవలం మన దేశంలోనే కాదు, నిజానికి ప్రపంచం అంతటా పెరిగిపోతున్న ఒక జీవన శైలి సమస్య. ఈ అలవాటు తేలిగ్గా మీకు అనిపించవచ్చు, ఏముందిరే ఎక్కడ తింటే ఏముందిరే మంచి హెల్తీ ఫుడ్ ఆర్డర్ చెప్తున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దీనివల్ల మీరు మీ విలువైన డబ్బును మాత్రమే కాదు, విలువైన ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. అంటే శక్తి, జీర్ణశక్తి, మానసిక ప్రశాంతత అన్నీ కూడా ఆవిరైపోతున్నాయి. ఆయుర్వేదం ప్రకారంగా మనం తినేటువంటి ఆహారం కేవలం పోషణ కోసం కాదు, ఇది మన దోషాల సమతుల్యతకి సహాయపడుతుంది. మన శరీరం లోపల ఉండేటువంటి వాతపిత్త కఫాలు అనేటువంటి 3 బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ శక్తి కేంద్రాల తాలూకు సమతుల్యంగా పనిచేస్తూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడే నిజానికి మనం ఆరోగ్యంగా చురుగ్గా ఉంటాం. బయట ఆహారం తరచుగా ఇలాంటి వాటిని తినటం వల్ల అడదిడ్డంగా అక్కడ వండుతూ ఉంటారు. అంటే మీకు ఫైనల్గా బాగా మంచిగా ప్యాక్ చేసి కనిపించవచ్చు, కానీ దాని తయారీ అనేది ఎలా ఉందో మీకు తెలియదు కదా. ఏం నూనె వాడారో, అసలు ఎంతసేపు ఉడికిచ్చారో, నీట్గా సిమ్ మీద ఉడికిచ్చారో లేదో ఏది తెలియదు కదా మీకు. ఫైనల్గా మీరు బాగుందిలే అనుకుంటారు. కాబట్టి ఇది ఆ సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా అగ్ని అనిపించేటువంటి ఈ జీర్ణశక్తి బలహీనపడుతుంది. అప్పుడు శరీరంలో విష పదార్థాలు పెరిగిపోతాయి, అనారోగ్యానికి ఇది దారితీస్తుంది. అందుకే ఇంట్లో వండినటువంటి తాజాగా తక్కువ ప్రాసెస్ చేసినటువంటి సాత్విక ఆహారం తీసుకోవటం మన దోషాలను శాంతపరుస్తుంది, అగ్నిని పెంచుతుంది. మన సాంప్రదాయంలో భాగమైనటువంటి ఈ అల్పాహారాలు అంటే ఈ టిఫిన్ బాక్స్ విధానం నిజానికి మన జీవన విధానాన్ని మెరుగుపరచడానికి మనం తీసుకునేటువంటి ఒక బెస్ట్ పద్ధతి అని చెప్పొచ్చు. ఈ వివరాల్లోకి వెళ్దాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన ఒక మంచి వంటకం ఇదేంటంటే పెసర్లు. ఆయుర్వేదం ఎప్పుడు కూడా లఘు అని చెప్తుంది. ఇలాంటి మూంగ్ దాలు అలాగే కూరగాయలు వీటితోటి ఒక దోశలాగా చేసుకోవటం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో చీల అని కూడా అంటారు. తేలికైనటువంటి ప్రోటీన్తో నిండినటువంటి బెస్ట్ ఫుడ్ ఇది. అంటే ఉరుకుల పరుగుల ఉదయాలలో త్వరగా తయారు చేసుకోగలిగేటువంటి ఆహారం ఈ మూంగ్ దాల్ అట్టు. దీంట్లో ప్రోటీన్ శాతం ఏమో ఎక్కువ ఉంటుంది, అలాగే జీర్ణం చేసుకోవడానికి చాలా సులభం కూడా. దీని తయారీ చాలా ఈజీ. ముందు నానబెట్టినటువంటి ఆ పసుపు రంగులో ఉండేటువంటి పెసలు తీసుకోండి. అంటే పసుపు పెసలు అంటే అర్థం ఏంటంటే పైన పొట్టు తొలగించి తేలిగ్గా తయారు చేసుకోవడానికి వీలుగా ఉండింది అని. ఇది 1 కప్పు. అలాగే తరిగినటువంటి పాలకూర 1/2 కప్పు, అలాగే తురిమినటువంటి క్యారెట్ 1/4 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం 1 అంగుళం ముక్క, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఈ కాస్త పసుపు, అలాగే నెయ్యి కూడా 1 టీ స్పూన్ సిద్ధం చేసుకోండి. నానబెట్టినటువంటి ఈ పెసరపప్పుని అంటే మూంగ్ దాల్ని దీనికి అల్లం కొద్దిగా నీటితో కలిపి మెత్తగా రుబ్బుకోండి. అంటే మూంగ్ దాల్ని అల్లం ముక్కలు చేర్చి కొద్దిగా నీరు కూడా చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి ఈ పెసరపప్పుని. అంటే మీరు అచ్చం పెసరట్టు ఎట్ట తయారు చేస్తున్నారో అలా చేస్తున్నారు. దీంట్లో కూరగాయలు అలాగే ఉప్పు, పసుపు చేర్చడం అనేది అవసరం. ఇక ఒక పెనాన్ని వేడి చేసి దానిపైన నెయ్యి వేసి ఇప్పుడు మీరు తయారు చేసుకున్నారే ఈ మిశ్రమాన్ని అచ్చం అట్టులాగా పరవండి. ఇక 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, క్రిస్పీగా మారే వరకు కాల్చండి. దీన్ని పుదీనా చట్నీతోటి ప్యాక్ చేసుకోండి. ఈ పెసరపప్పుతో చేసుకునేటువంటి మూంగ్ దాల్ అనేది అన్ని 3 దోషాలని సమతుల్యం చేస్తుంది.
కాబట్టి ఇది సున్నితమైనటువంటి కడుపు కూడా చాలా మంచిది. దీనికి తోడు మనం చేర్చామే అల్లం ఇలాంటివన్నీ కూడా జీర్ణశక్తికి సహాయపడతాయి, చురుగ్గా ఉంచుతాయి. ఈ తర్వాత మనం చెప్పుకోవాల్సింది రాజ్మా. మీ ఆరోగ్యాన్ని కాపాడే ఒక ఖజానా అని చెప్పొచ్చు. ఈ రాజ్మా అలాగే మళ్ళీ మిల్లెట్ ది బెస్ట్ కాంబినేషన్. ఇలాగ రాజ్మా మిల్లెట్తో కలిపి ఒక చక్కటి మన ఉప్మాలాగా చేసుకోవాలి. ఈ రాజ్మా మిల్లెట్ బౌల్ అనేది కండాలకు బలాన్ని ఇస్తుంది, అలాగే హీట్ని అంటే పిత్తాన్ని శాంతపరుస్తుంది. ఇది ఆధునిక జీవనశైలికి తగినటువంటి ఒక టిఫిన్. ఇది మన శరీరానికి శక్తినిస్తుంది, ఇదే సమయంలో కడుపు నిండుగా ఉంచుతుంది. ఎక్కువసేపు పనిచేసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. దీని తయారీ ఎలాగంటే, ముందు వండిన రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ అంటారు ఒక అరకప్పు, అలాగే వండినటువంటి కొర్రలు అంటే ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు. ఈ చాలామంది మిల్లెట్స్ ఒకదానికొకటి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకని అన్నీ ఒకటే రకంగా అనిపిస్తూ ఉంటాయి చూడటానికి. మిల్లెట్ అనే పేరుతోటి పిలుస్తూ ఉంటారు, కానీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి వీటిలో. ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఫాక్స్టైల్ మిల్లెట్, ఇది ఒక అరకప్పు. దోసకాయ, అలాగే క్యాప్సికమ్ బెంగళూరు మిరప అంటారు, అలాగే టమాటా ఒక్కొక్కటి ఒక అరకప్పు చొప్పున తీసుకోండి. ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె వాడటం అవసరం, లేదా ఆలివ్ నూనె కూడా వాడచ్చు, కానీ ఒరిజినల్ ఆలివ్ ఆయిలే వాడాలి. ఇది కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ 1 టీ స్పూన్. నిమ్మరసం, సైంధవ లవణం, అలాగే జీలకర్ర పొడి రుచికి సరిపడా మీరు చేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రాజ్మా కానీ మిల్లెట్ కానీ కూరగాయలు కానీ అలాగే ఇతర మసాలాలు అన్నీ కూడా ఒక గిన్నెలో వేసి బాగా కలపండి. రాజ్మా తీసుకోవడం వల్ల మన మాంసధాతు అంటే కండ కణజాలం ఇంప్రూవ్ అవుతుంది. కొర్రలు ఎందుకు తీసుకున్నాం మిల్లెట్స్ అంటే, సహజంగా ఈ చలవ చేస్తాయి. ఇవి శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గించి పిత్తాన్ని సమతుల్యం చేస్తాయి. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సిన వంటకం పన్నీర్ క్వినోవా ఫ్రై. ఇది కఫాన్ని అలాగే పిత్తాన్ని సమతుల్యం చేస్తుంది. మీరు ఎక్కువ పని గంటలు చేయాల్సి వస్తే, ఎక్కువసేపు పని చేయాల్సి వస్తే ఈ వంటకం మీకు శక్తినిస్తుంది, కానీ శరీరాన్ని తేలిగ్గా ఉంచుతుంది. దీంట్లో ప్రోటీను అలాగే మంచి కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా సమతుల్యంగా ఉంటాయి. దీని తయారు ఎలా అంటే, వండినటువంటి కినోవా ఒక అరకప్పు తీసుకోండి. ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది కినోవా అనేది. అలాగే పన్నీర్ ముక్కలేమో 100 గ్రాములు తీసుకోండి. ఇక బెంగళూరు మిరప అంటే బెల్ పెప్పర్, ఇంకా బీన్స్, క్యారెట్లు ఒక్కొక్కటి అరకప్పు, అలాగే మిరియాలు, అలాగే పసుపు, ఉప్పు, నెయ్యి 1 టీ స్పూన్ సిద్ధం చేసుకోండి. ఇప్పుడు నెయ్యిలో పన్నీర్ని ముందు గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించండి. దీనికి ఈ కూరగాయలు చేర్చడం అనేది ముఖ్యం. ఈ 2 నుంచి ఒక 3 నిమిషాలు దీన్ని ఉడికించండి. చివరిగా క్వినోవా మిశ్రమాన్ని కలపండి. పన్నీర్ క్వినోవా కలయిక కఫాన్ని, పిత్తదోషాన్ని రెండింటినీ సమతుల్యం చేస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీనికి నల్ల మిరియాలు చేర్చుతాం కాబట్టి బయో అవైలబిలిటీ పెరుగుతుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది మొలకెత్తిన పెసలు, కూరగాయలు వీటితో చేసుకునే సలాడ్. తాజాదనాన్ని ఇస్తుంది, అలాగే వాతాన్ని శాంతపరుస్తుంది. ఇది తొందరగా అయిపోవాలి ఏదైనా టిఫిను, అలాగే తాజాగా ఉండాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్. ఈ సలాడ్ అనేది ఎంతో మంచిది. దీనికి నిజానికి ఉడికించడం, వంట ఇలాంటి అవసరం లేదు, అందుకే పోషకాలు తగ్గవు. దీని తయారీ ఎలా అంటే, ముందు మొలకెత్తిచ్చినటువంటి ఆకుపచ్చ పెసలు అంటే గ్రీన్ మూంగ్ 1 కప్పు, అలాగే తురిమినటువంటి క్యారెట్ 1/4 కప్పు, దోసకాయ, టమాటా ఒక్కొక్కటి 1/4 కప్పు, నిమ్మరసం, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, కొద్దిగా కరివేపాకు లేదా కొత్తిమీర ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. జీర్ణక్రియ తేలిగ్గా ఉండటం కోసం మొలకల్ని కేవలం 2 నిమిషాలు ఆవిరిలో ఉడికించండి. అంటే మొలకెత్తించిన తర్వాత మళ్ళీ స్టీమ్లో ఉడికిస్తే ఏమవుతుందంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. తర్వాత ఈ అన్ని పదార్థాలు చెప్పుకున్నాం కదా, అన్నింటినీ కలపండి. ఈ మొలకలలో జీవశక్తి పుష్కలంగా ఉంటుంది, అయితే మొలకలు సహజంగా వాతాన్ని పెంచుతాయి, అందుకే వాటిని కొద్దిగా మనం ఆవిరికి ఎక్స్పోజ్ చేయమని చెప్పేది. వీటి వల్ల వచ్చే వాతం అనేది తగ్గుతుంది, అంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. దీంతో జీర్ణం చేసుకోవడం అనేది సులభం అవుతుంది. తర్వాత ఇలాంటిది ఒక మంచి వంటకం శనగపిండి కూరగాయల ఇడ్లీ. సుఖప్రదంగా ఉంటుంది, పోషక విలువలతో నిండినటువంటి ఆహారం ఇది చాలా మెత్తగా, తినడానికి చాలా స్మూత్గా, సుఖంగా ఉండేటువంటి ఆహారం. ఆవిరిలో ఉడికిస్తాం కాబట్టి సులభంగా జీర్ణం అవుతుంది. దీని తయారీ ఎలాగంటే, శనగపిండి దీని బేసన్ అంటారు కదా, దీని 1 కప్పు తీసుకోండి. అలాగే తురిమిన క్యారెట్, పాలకూర 1/2 కప్పు, 1/4 కప్పు ఏమో పెరుగు తీసుకోండి. ఈనో అని ఉంటుంది, అంటే మామూలుగా మనం వంట సోడా వాడతాం కదా, కానీ దీంట్లో యాడెడ్గా కొన్ని ఇతర ఇంగ్రీడియంట్స్, సిట్రిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కలిపి ఈనో అని మీకు ప్యాకెట్స్ దొరుకుతాయి. మామూలుగా చాలామంది ఎసిడిటీ ఉన్నప్పుడు దీన్ని గ్యాస్ రిలీఫ్ కోసం వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈనో ఇది 1/2 టీ స్పూన్ కూడా సిద్ధం చేసుకోండి. ఉప్పు, అలాగే పసుపు, ఇంకా మనం ఇడ్లీ వేయటానికి అనువుగా గిన్నెలు ఉంటాయి కదా, గుంట గిన్నెలాగా ఆ ఇడ్లీ మౌల్డ్స్, వాటిని కూడా సిద్ధం చేసుకోండి.
ఇంకా ఈ కూరగాయలు, తర్వాత పెరుగు, ఉప్పు, పసుపు, సరిపడా నీళ్లు అన్నింటినీ కలిపి ఒక మంచి పిండిలాగా, ఇడ్లీ పిండిలా తయారు చేసుకోండి. చివరి నిమిషంలో ఈనో చేర్చడం ఆలోచించండి. అంటే అది మీ ఆప్షన్ అనుకోండి, కానీ దీనివల్ల ఏమవుతుందంటే అది పొంగుతుంది. ఇప్పుడు ఇడ్లీ గిన్నెలు అనుకున్నాం కదా, మోల్డ్లు, వాటిలో పోసి ఒక 10 నిమిషాలు ఆవిరికి ఎక్స్పోజ్ చేయండి. దీన్ని కొబ్బరి చట్నీతోటి తినండి. ఈ కాంబినేషన్ సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్ కలిగి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, శనగపిండి, పెరుగు ఉంటాయి కాబట్టి ఆవిరిలో ఉడుకుతుంది కాబట్టి సులభంగా జీర్ణం అవుతుంది. అలాగే శరీరాన్ని ఇది పోషిస్తుంది. ముగింపుగా మీకు ఒక విషయం మనవి చేయాలి. బయట ఫుడ్ డెలివరీ యాప్ నుంచి లంచ్ ఆర్డర్ చేసేటువంటి బదులు రేపటి ఉదయం నుంచే మీ టిఫిన్ బాక్స్ని మీరే సిద్ధం చేసుకోండి. మీకు మంచి క్రియేటివ్గా కూడా అనిపిస్తుంది. ఇంట్లో వండినటువంటి భోజనాన్ని మీరు తీసుకువెళ్తున్నారు అంటే మీరు మీతో పాటు కేవలం ఆహారాన్ని మాత్రమే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా మోసుకెళ్తున్నారని మీరు గుర్తుంచుకోవాలి. ఈ సాత్విక ఆహారం, ప్రోటీన్తో నిండినటువంటి ఆహారం అనేది మీ జీవనశైలిని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మీరు వేసే మొదటి అడుగు మీ ఆరోగ్యానికి. ఇది మీ శరీరానికి శారీరక, మానసిక బలాన్ని కూడా ఇస్తుంది. అలాగే మీ జీవితంలో ఒక స్థిరత్వాన్ని కూడా ఇది పెంచుతుంది. టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళటం అనేది కేవలం ఒక అలవాటు కాదు, ఇది మన ఆరోగ్యం పట్ల మనం తీసుకునేటువంటి ఒక నిబద్ధత. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.